హలో గైస్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆసియా పవర్ ఇండెక్స్ 2024 ఎడిషన్ ప్రకారం అత్యంత శక్తివంతమైన అణు దేశాల జాబితాలో భారత్ స్థానం 3వ స్థానం. హౌస్ ఆఫ్ లార్డ్స్ యూకే పార్లమెంటులోని ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రెస్టేజీ అవార్డును ఏ సినీ నటుడికి అందించారు? వినోద్ బచ్చన్. న్యూఢిల్లీ పార్లమెంట్ 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించేది ఓం బిర్లా. విపరీతమైన పంట నష్టాన్ని కలిగిస్తున్న నీల్గాయ్ అడవి పందులను చెప్పడానికి ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? బీహార్ రాష్ట్రం. ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ దేశానికి మధ్య జరిగిన ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్? ఒమాన్. ఇటీవల కేంద్రం దేశంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసిన బావయార్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ మన్మోహన్. 2024 అక్టోబర్ 14 నుంచి 24 వరకు వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. 2024 సెప్టెంబర్ 28న భగత్ సింగ్ ఎన్నవ జయంతి? 117వ జయంతి. బిల్లులకు ఆమోదం ఇవ్వడంలో గవర్నర్ జాప్యం ఏ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది? కేరళ. జనమా కార్యక్రమాల కోసం ఐక్యరాజ్య సమితి నిధి ప్రకారం 2050 నాటికి దేశంలో వృద్ధాప్య జనాభా ఎంత శాతం అవుతుంది? 60%. పితృపక్ష మేళా ఈవెంట్ ఏ రాష్ట్రం నిర్వహించింది? బీహార్. ఏ దేశ సైన్యం కొత్త ఇమేజింగ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఇరాన్. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మళ్లీ చేరాలని కోరుతున్న దేశం ఏంటి? రష్యా. పశ్చిమ కనుమల్లో ముఖ్యమైన పర్యావరణ ప్రాంతాలను రక్షించడానికి రూపొందించిన కస్తూరి రంగన్ కమిటీ నివేదికను తిరస్కరించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? కర్ణాటక ప్రభుత్వం. 10th క్వశ్చన్. షిగెర్ ఇషిబా ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? చైనా, జపాన్, శ్రీలంక, ఇండోనేషియా. జపాన్కి షిగెర్ కొత్తగా ఎన్నికయ్యారు. మంగోలియాలోని ఉలన్ బాటార్లో జరిగిన స్నూకర్ ఫైనల్లోని తన తొలి ఐబీఎఫ్ వరల్డ్ 6వ రౌండ్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? కమల్ చావ్లా. భూమి సమీపానికి రానున్న మినీ మూన్ అనే చిన్న గ్రహ శకలాన్ని నాసా శాస్త్రవేత్తలు ఏ పేరుతో పిలిచారు? PT-6. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రి శాఖ దేశంలో పర్యాటక అనుభవాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రారంభించిన నూతన కార్యక్రమం ఏంటిది? సో పర్వతన్ మిత్ర అండ్ పర్వతన్ దీది. సో బోత్ పర్వతన్ మిత్ర అండ్ పర్వతన్ దీది రెండు కరెక్టే. ఆక్సిజన్ బర్డ్ పార్క్ అమృత మహోత్సవ పార్కును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలోని. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏ దేశంతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసింది? ఉజ్బెకిస్తాన్. అంతర్జాతీయ అనువాద దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటున్నారు? సెప్టెంబర్ 30వ తారీఖుని ప్రతి ఇయర్ ట్రాన్స్లేషన్ డేగా జరుపుకుంటారు. ప్రపంచ రేబీస్ డే లూయిస్ పాశ్చర్ మరణం జ్ఞాపకంగా ఏ రోజున జరుపుకుంటున్నారు? సెప్టెంబర్ 28వ తారీఖు రేబీస్ డే సెలబ్రేట్ చేస్తారు. భారతదేశం ఇటీవల ఏ దేశంతో 75 సంవత్సరాల దౌత్యాన్ని పూర్తి చేసుకుంది? ఫిన్లాండ్ దేశంతో 75 years రిలేషన్ జరుపుకుంది. బెస్ట్ హెరిటేజ్ టూరిజం విలేజ్ అవార్డు 2024 అందుకున్న ఆండ్రో ఏ రాష్ట్రం ఉంది? సో ఇది వచ్చేసి మణిపూర్లో ఉంది. ఆండ్రో. భారతీయ కళా మహోత్సవం మొదటి ఎడిషన్ ఎక్కడ ప్రారంభించారు? మొదటి ఎడిషన్ వచ్చేసి సికింద్రాబాద్లో ప్రారంభించారు. ఇటీవల వార్తలో వస్తున్న త్రిగోర్జెస్ డ్యామ్ చైనాలో ఏ నదిపై ఉంది? యాంగ్జైటీ ఉంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి శాఖ ఏ సంస్థతో కలిసి క్లైమేట్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియా కాంక్లేవ్ ప్రారంభించింది? సో ఐఎంఎఫ్ కాదు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోని స్టార్ట్ చేసింది. జీవిత పుత్రిక ఉత్సవం ఏ దేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా జరుపుకుంటారు? జీవిత పుత్రిక ఉత్సవం సో ఎక్కడ జరుపుకుంటున్నారు? మన దేశంలోని ఉత్తర దక్షిణ భారతంలోనే ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. నాసా హైలైట్ చేసిన కార్డ్వెల్ 45 అంటే ఏంటి? నాసా హైలైట్ చేసిన కార్డ్వెల్ 45 అంటే స్పైరల్ గెలాక్సీ. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు ఎంత? భారత ర్యాంక్ వచ్చేసి సుమారు మనకి 40 అరౌండ్ ఉంటుంది. దట్ ఈస్ 39. స్థానిక అంబాసిడర్ ద్వారా పర్యాటక అనుభవాలను పెంపొందించే లక్ష్యంతో పర్వతన్ దీది కార్యక్రమాలను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సుమంత్ కత్పాలియా మరో 3 ఏళ్ల కాలాన్ని ఏ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మళ్ళీ నియమితులిచ్చారు? SBH. 2024 శాస్త్ర రామర్జన్ ప్రైజు ఎవరికి ప్రదానం చేశారు? సో ఇది వచ్చేసి అలెగ్జాండర్ దూన్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశపు విదేశీ మార్క విలువ సెప్టెంబర్ 2020 నాటికి రికార్డు స్థాయిలో చేరి ఎన్ని బిలియన్లకు చేరుకుంది? ఎన్ని బిలియన్లకి అంటే సుమారు $692.3 బిలియన్లు. ఏ ఒమియోగామి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం రెండోసారి కమాండ్ తీసుకోవడానికి నిర్ణయించింది? కమాండ్ని తీసుకోవడానికి సునీత విలియమ్స్. 16 వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి నగరాల్లో డస్ట్ ఫ్రీ డ్రైవ్ ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీలో. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వాయువీర్ విజేత కార్యక్రమ ర్యాలీ మొత్తం 7,000 కిలోమీటర్ల దూరం 2 ప్రాంతాల నుంచి సాగుతుంది. అది ఎక్కడ? మనాలి నుంచి గ్యాంగ్టాక్ వరకు. అత్యాధునిక పవర్ సొల్యూషన్స్ ప్రదర్శించినందుకు యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో 2024లో బెస్ట్ డిస్ప్లే అవార్డు సత్కరించుకున్న కంపెనీ ఏది? సో అత్యంత డిస్ప్లే అవార్డు చేసింది THDC ఇండియా లిమిటెడ్. IIFA 2024 ఉత్తమ నటుడు అవార్డును ఎవరు అందుకున్నారు? ఉత్తమ నటుని అవార్డు అందుకుంది నాని. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పవర్ క్రికెట్ ఇండియా ద్వారా ఇప్పుడు PCC సెంటర్ ఆఫ్ అకాడమీ ఎక్కడ ప్రారంభించారు? ఇది వచ్చేసి బెంగళూరులో ప్రారంభించారు. బోయింగ్ స్టార్లైన్ ఓమియో నౌక సమస్యల కారణంగా INSలో చిక్కుకుపోయిన నాసా ఓమియోగాములను తిరిగి తీసుకురావడానికి 2024లో సెప్టెంబర్ 8న ఏ కంపెనీ మిషన్ ప్రారంభించింది? స్పేస్ ఎక్స్. కొత్త ఫిష్ జాతి ఎక్సుస్టోమోనియా అనేది ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? నాగాలాండ్ రాష్ట్రంలో కనుగొన్నారు. ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన ప్రముఖ వ్యక్తి ఎవరు? శ్రేయంస్ కుమార్. అండ్ అల్జీమర్స్ వ్యాధిని నియమించడానికి నూతన విషరహిత అణువులను ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది? అల్జీమర్స్ అనే దాన్ని అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే. అండ్ 25th వాణిజ్య పారిశ్రామిక సంసంగత కస్టమర్లకు సోలార్ ఫైనాన్సింగ్ అందించడానికి సోలెక్స్ ఎనర్జీ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగింది. సోలెక్స్ అనేది ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగింది? SBI. అండ్ జపాన్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2024లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడల్లో ఎన్ని పథకాలు సాధించారు? సో జపాన్లో జరిగిన భారత్ పారా బ్యాడ్మింటన్లోని ఎన్ని మెడల్స్ వచ్చినాయి? సో ఇది వచ్చేసి సుమారు 24 మెడల్స్ వచ్చినాయి. శ్రీలంక ఏని ఓడించి 6వ ICC పురుషుల T20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ఏ జట్టు గెలుచుకుంది? ఇండియా ఏ. సో ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే, ఆన్సర్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ అండ్ కామెంట్ ఆన్సర్. ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.